మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలు అనే అంశం 38వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు జకర్యా గ్రంథము 2వ భాగం 9 నుంచి 14 అధ్యాయాలండి. ఈ 2వ భాగంలో యేసు ప్రభు మొదటి రాకడని గురించిన ప్రవచనాలు, 2వ రాకడని గురించిన ప్రవచనాలు ఉంటాయండి. మొదటి భాగం రాసిన 40 సంవత్సరాల తర్వాత జకర్యా ఈ 2వ భాగాన్ని రాస్తాడండి. మొదటి భాగం 520లో రాస్తే 2వ భాగం 480, అంటే 40 సంవత్సరాల తర్వాత గ్యాప్ ఉంటుందన్నమాట. అయితే ఈ 2వ భాగంలో ఈరోజు మనము మరి యేసు ప్రభు 2 రాకడలు, తర్వాత ఈ జకర్యా గ్రంథంలో యేసు ప్రభు యొక్క నామంలో, క్రీస్తు నామంలో, టైటిల్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ జకర్యా, ఈ క్రీస్తు యొక్క నామంలో ఆయన పరిచర్యను గురించి తెలుపుతాయన్నమాట. రాబోయే మెస్సయ్య మన కొరకు ఏమేం చేస్తాడు, పాప పరిహారపు ఊట అని అంటాడనమాట జకర్యా. యేసు ప్రభుని గురించి పాప పరిహారపు ఊట, మనందరి పాపముల కొరకు 13వ అధ్యాయంలో ఆయన సిలువలో మరణిస్తాడు. ఆయన మరణించినప్పుడు ఈటతో పొడిస్తే నీరు రక్తము స్రవించాయి అని యోహాన్ 19:34లో రాయబడి ఉంటుంది కదండి. అంటే నీరు అంటే దేవుని వాక్యం అన్నమాట. ఆ వాక్యంతో ఆయన మనల్ని శుద్ధి చేస్తారు. ఎజికేల్ 36:25లో కూడా ఆయన శుభ్రమైన జలములు చల్లి మనల్ని శుద్ధి చేస్తారు. యేసు ప్రభు కూడా చెప్తారు యోహాన్ 15:3లో, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. పౌలు చెప్తాడు ఎఫెసీ 5:26లో, నేను వాక్యంతో మీకు ఉదక స్నానం చేపిస్తాను. అంటే ఒక భర్త భార్యని వాక్యంతో శుద్ధి చేస్తాడు. యేసు ప్రభు మన ఆత్మకి భర్త కాబట్టి ఆయన మనల్ని వాక్యంతో శుద్ధి చేస్తారనమాట. సరేనా? ఇప్పుడు 2 అనుకున్నాం కదండి, ఇది మనసులో పెట్టుకోవాలి దయచేసి. యేసు ప్రభు యొక్క 2 రాకడలు, తర్వాత యేసు ప్రభు యొక్క నామంలు అన్నమాట. ముందు 9 నుంచి 14 అధ్యాయాలు బ్రీఫ్గా చూద్దామండి. 9వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి జకర్యా ప్రవచిస్తాడండి. 9:9 అట్లా గుర్తుపెట్టుకోవాలి. 9:9 సియోను కుమారి సంతసించు, సియోన్లోనే యెరూషలేములో ప్రవచిస్తున్నాడు అనమాట యేసు ప్రభు గురించి. ఆనందించు, యెరూషలేం కుమారి ఆనందించు, ఇదిగో నీ రాజు అజేయుడై నీ చెంతకొస్తున్నాడు, వినయాత్ముడై గాడిద పిల్ల మీద కూర్చొని నీ చెంతకొస్తున్నాడు. ఆయన వచ్చి నీ నుండి గుర్రాలని రథాలని తొలగిస్తాడు. అంటే అంధకార శక్తులు అన్నమాట. ప్రకటన గ్రంథం 9లో గుర్రాల మీద దయ్యపు శక్తులు రావడం మనం చూస్తామన్నమాట. 20 కోట్ల గుర్రాలు సైనికుల్లోనికి ప్రవేశిస్తాయన్నమాట. మిడతలు అవి కూడా పిశాచులే అన్నమాట. మీ నుంచి ఇవన్నీ అంధకార శక్తుల్ని ఆయన తొలగించి మీ మధ్య శాంతిని నెలకొల్పుతాడు. యేసు ప్రభు శాంతికరుడైన రాజు అన్నమాట. ఆయన 1 యోహాను 3:8లో యోహాన్ రాస్తాడు, సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. మనుష్య కుమారుడు సాతాను కృత్యములను లయం చేయడానికి వచ్చాడని. అందుకే వాక్యమే యేసు ప్రభు కాబట్టి బైబిల్ చదివితే అండి మనలోనికి యేసు ప్రభు వెళ్ళి ఈ లోకంలో ఆయన ఏం చేశాడు, మార్కు 5లో సమాధుల్లోకి వెళ్ళి గెరాసేన్ల ప్రాంతంలో 6,000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తికి విడుదలనిస్తాడు కదండి. అందుకే మనం ఎప్పుడూ వాక్యం చదువుతూ ఉండాలన్నమాట. ఆ వాక్యము లోపల మనల్ని శుద్ధి చేస్తుంది, స్వస్థత చేస్తుంది. వాక్యం యేసు ప్రభు కనుక ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఏం చేశారో ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తారు. అప్పుడు మరియ తల్లి శరీరంలో
దేవుడు ఆయనకి మరి శరీరాన్ని సృజించారు. ఇప్పుడు మన శరీరమే, మనలోనే ఆయన ఉంటారనమాట. అది మీరు గ్రహించాలండి. ఆ తర్వాత ఇంకా 9వ అధ్యాయంలో మీరు తర్వాత చదివితే ఏముంటుందంటే 9:13 ప్రాంతంలో అండి, దేవుడు గ్రీకుల మీద ఇజ్రాయేల్కి జయమిస్తాడంట. దేవుడే పోరాడతారంట. ఎక్కడ ఇది మనం చూస్తున్నామండి? గ్రీకులు ఎప్పుడు వీళ్ళ మీద దాడి చేశారు అంటే క్రీస్తు పూర్వం 175 నుంచి మనం చూడాలి. మక్కబీల గ్రంథం, మొదటి మక్కబీల గ్రంథంలో 1-2 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ అలెగ్జాండరు క్రీస్తు పూర్వం 333లో మరి యూదా దేశం మీద దాడి చేస్తాడండి. ఆ దాడి చేసిన తర్వాత ఆయన జబ్బున పడతాడు. 32 సంవత్సరాలకే ఆయన చనిపోయేటప్పుడు ఆయన జయించిన సామ్రాజ్యాన్ని 4 సైన్యాధికారులకి పంచి ఇస్తాడండి. ఆ 4లో ఒకరు సెల్యూకస్ అన్నమాట. ఈ సెల్యూకస్లకి సిరియా వస్తుందన్నమాట. ఆ తర్వాత టాలమీస్కి ఈజిప్ట్ వస్తుంది. కానీ సెల్యూకస్ వాళ్ళు బలవంతులు, క్రూరులు అన్నమాట. అలెగ్జాండరే క్రూరుడు, ఆయన కింద అధికారులు క్రూరులు. ఇంకా ఈ సెల్యూకస్లు ఈ 4 క్రూరులు కాబట్టి టాలమీస్ నుంచి కూడా ఇజ్రాయెల్ దేశాన్ని, యూదాన్ని, ఐగుప్తుని జయిస్తారనమాట. జయించిన తర్వాత ఆ సెల్యూకస్లో నుంచి పుట్టిన పాపపు మొలక పుట్టినట్లు పుట్టిందంట. ఆ సెల్యూకస్ నుంచి యాంటీయోకస్ ఎపిఫానిస్ 4 అనమాట. మీరు 1వ అధ్యాయం 1 మక్కబీలు 1:20 నుంచి అట్లా చదివితే క్రీస్తు శకం 175లో యాంటీయోకస్ ఎపిఫానిస్ అంటే అలెగ్జాండరు, సైన్యాధికారి సెల్యూకస్లు అందులోంచి అనమాట. దానియేలు గ్రంథంలో కూడా మీరు చదివితే 8వ అధ్యాయంలో మేకపోతుకు ఒక పెద్ద కొమ్ము ఉంటుంది. దాని ప్రక్కన 4 కొమ్ములు. ఆ పెద్ద కొమ్ము విరిగిపోతుంది. అంటే అలెగ్జాండర్ చనిపోతారు. 4 సైన్యాధికారులు, 4 కొమ్ములు. అందులోంచి ఒక చిన్న కొమ్ము పుడుతుంది. ఆ చిన్న కొమ్మే అంత్యక్రీస్తు అనమాట. ఆ అంత్యక్రీస్తు అప్పుడే కనబడతాడండి. పాత నిబంధనలు మనం చూస్తామా, ఫరో రాజులు పనిచేసింది, లేకపోతే హమాను, ఆ తర్వాత హెరోదు రాజు వాళ్ళ సంతతి దేవుని పిల్లల్ని నాశనం చేయాలి అని అనమాట. ఈ యాంటీయోకస్ ఎపిఫానిస్ గురించి ఇక్కడ రాస్తున్నారండి. చూడండి, జకరియా చెప్తున్నాడు ఈ గ్రీకుల మీద, మన బైబిల్లో యవన్లు అని ఉంటుంది కానీ గ్రేకీయుల మీద ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు జయాన్ని ఇచ్చారు. ఎలా అంటే సెల్యూకస్ కోవకు చెందిన యాంటీయోకస్ ఎపిఫానిస్ దేవాలయంలోకి వచ్చేస్తాడండి. యెరూషలేం దేవాలయంలోనికి వచ్చి తన విగ్రహాలు పెట్టి తర్వాత పందులను తీసుకొని వచ్చి ఇంకెంత భయంకరమైన హింస అంటే ఆయన అంత్యక్రీస్తు ఇప్పుడు అక్కడి నుంచే వస్తాడు. ఈ యాంటీయోకస్ ఎపిఫానిస్ సిరియాలో ఉన్నటువంటి వీళ్ళ నుంచే వస్తాడు. చాలా క్లియర్గా దానియేలు గ్రంథం మనం చదివితే అర్థమవుతుంది 8వ అధ్యాయంలో. అలాగే మనం ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది అన్నమాట. ఆ ధర్మశాస్త్రాన్ని కాల్చేయడము, యూదులు పిల్లలకి సున్నతి చేస్తారు 8వ రోజు. పసిపిల్లల్ని చంపి వాళ్ళ తల్లులను కూడా చంపి ఆ పసిపిల్లల తలల్ని తల్లుల మెడకి కట్టేవాడంటండి. ఇంత ధర్మశాస్త్రం కనబడితే కాల్చేయండి అని. అప్పుడు ఆయనకి భయపడి కొంతమంది వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆయన చెప్పినట్టు చేశారు. కానీ దేవుడు అప్పుడు మళ్ళా ఒక నీతి వృక్షాన్ని నాటాడండి. ఆ టైంలో క్రీస్తుపూర్వం 169 ఎవరు అంటే ఆయన మత్తతియా అండి. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తతియా అనే ఒక యాజకుడు, ఆయన 5 కుమారులు ఎదిరించి పోరాడి అక్కడ విశ్వాసాన్ని నిలుపుతారనమాట. వాళ్ళ అధికారం వస్తుంది. అప్పటి నుంచి కూడా క్రీస్తుపూర్వం 166 నుంచి క్రీస్తుపూర్వం 63 వరకు. ఆ తర్వాత ఈ మక్కబీల కుటుంబంలోనికే దుష్టుడు హెరోదు రాజు ప్రవేశిస్తాడనమాట. ఒక ఏమనాలి, ఒక పెద్ద ఎలుక, ఏమంటారు చూడండి, పెద్ద ఎలుక పేరు అట్లా వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మరియామ్నేని అధికారం, ఆ రోమన్లతో చేతులు కలిపి అధికారం తీసుకొని ఇంకా తన బావమర్దుల్ని చంపేస్తాడనమాట.
మక్కబీల గ్రంథంలో ఇదంతా ఉంటుంది, చాలా ముఖ్యమైనది. ఇక్కడ జకర్యా ప్రవచిస్తున్నాడండి. ఇప్పుడు క్రీస్తుపూర్వం 408లో ప్రవచిస్తున్నాడు. దేవుడు క్రీస్తుపూర్వం 166లో ఇచ్చే విజయం అన్నమాట. ఇంకా తర్వాత 10వ అధ్యాయంలో చూసినట్లయితే మీరు మెల్లగా చదివితే ఇజ్రాయేల్ ప్రజలు మరి చెల్లా చెదరు చేయబడతారనమాట. క్రీస్తు శకం 70లో జరుగుతుంది కదండి. వాళ్ళు రోమా సైన్యాధికారి వీళ్ళని చంపేసి మరి దేవాలయాన్ని కాల్చేస్తాడు, రెండవ దేవాలయం అన్నమాట. ఇంకా ఎంతమందిని చంపుతాడో చెప్తారండి హిస్టారియన్ జోసెఫస్ రాస్తాడు. 11 లక్షల మంది యూదులని చంపితే ఆ రోమా సైన్యాధికారి వాళ్ళ రక్తము ఇట్లా ఏరులై పారిందంట, మోకాళ్ళ లోతు వరకు రక్తం. అసలు ఊహించుకుంటే ఈ దేవాలయాన్ని కాలుస్తే ఈ రక్తం ప్రవహించి మంటలు ఆగిపోయినాయంట. ఎంత భయంకరం చూడండి. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇలా చెల్లా చెదరు చేశారు కదా నా బిడ్డల్ని, నేను మళ్ళా పోగు చేస్తాను. ఇప్పుడు చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడెక్కడున్న వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తూ ఉన్నారండి. ఆ తర్వాత 11వ అధ్యాయం చూసినట్లయితే 11వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ కాపరి మెస్సయ్య రాజు అయిన వాళ్ళ కాపరిని వాళ్ళు నిరాకరిస్తారు. కానీ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ కాపర్లు ఉంటారు చూడండి, గొర్రెల మాంసం తినే కాపర్లు, గొర్రెల కొరకు ప్రాణమిచ్చే కాపర్లు. ఎజికేల్ 34లో 2 రకాల కాపర్లు. ఒక రకమైన వాళ్ళు గొర్రెల మాంసం తింటే, ఇంకొక రకమైన వాళ్ళు గొర్రెల కొరకు ప్రాణం ఇస్తారు. ఎప్పుడూ 2 రకాలని మనం చూస్తామండి, పాత నిబంధనలో కానీ ఇప్పుడు కానీ. ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు లాంటి కాపర్లు, అలాగే మాంసం తినే కాపర్లు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జకర్యా వాళ్ళ కాపరి యేసు ప్రభుని, ప్రాణమిచ్చే కాపరిని ఇజ్రాయేల్ ప్రజలు నిరాకరిస్తారంట. 30 వెండి నాణాలకు ఆయన నమ్మేశారు అని అదంతా రాస్తాడనమాట. యేసు ప్రభుని మాకొద్దు, ఎవరిని విడిపించాలని పిలాతు అడిగితే, నేను యేసు ప్రభుని నేను యూదుల రాజుని విడిపించాలంటే, వద్దు బరబ్బాన్ని విడిపించండి, మరి ఈయననేం చేయాలి అంటే సిలువ వేయండి. దుష్టులని విడిపించాలి, నీతిమంతులని సిలువ వేయాలన్నమాట. అది 11వ అధ్యాయంలో జకర్యా చెప్తూ ఉన్నాడండి. ఆ తర్వాత 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ఇంకా చివరి రోజుల గురించి అన్నమాట. 12, 13 అధ్యాయాలు. అంత్య దినాల్లో అనేక దేశాలు ఏకమయ్యి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాయంటండి. అది మరి ఎజికేల్ 38లో కూడా ఎజికేల్ రాస్తాడు బాబిలోనియాలో. ఏమని రాస్తాడంటే, గోగు మాగోగు అంటే, ఈ గోగు మాగోగు అని అంటే రష్యా అధినేతలు అన్నమాట చివర్లో. అదే ప్రకటన గ్రంథం 20లో కూడా యోహాన్ రాస్తాడు 7 నుంచి అన్నమాట. ఈ సైతాను చివర్లో సైతాన్ చేసే పని ఇది. ఎక్కడ మనం హింస చూస్తున్నామో, ఒక ఇంట్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఆ హింస అనేది సైతాను పుత్రుడి లక్షణం అన్నమాట. చంపడము, క్రూరత్వం. మరి యేసు ప్రభు దేవుని పుత్రుడు కరుణామయుడు, దయామయుడు, క్షమించేవాడు. యాంటీ క్రైస్ట్ అంటే సైతాన్ పుత్రుడు. యేసు ప్రభుకి వ్యతిరేకమైన లక్షణాలు. ఇదంతా కూడా ప్రకటన గ్రంథం 20లో మీరు చదివితే అండి 7 నుంచి కూడా సైతాను గోగు మాగోగు ఇంకా అనేక దేశాల అధినేతలను మరి ఆ సైన్యాన్ని పోగు చేసుకొని ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాడంట. కానీ దేవుడు పరలోకం నుంచి అగ్నిని పంపించి వాళ్ళని నాశనం చేస్తాడంట. చివరికి సైతాన్ని ఆ అసత్య ప్రవక్త అంత్యక్రీస్తు ఏ అగ్నిగుండంలోనికి నెట్టివేయబడ్డారో సైతాన్ కూడా అక్కడికే నెట్టివేయబడతాడు అని ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంటుందండి. అది ఇక్కడ రాస్తున్నాడనమాట. అన్ని దేశాల వాళ్ళు మరి పోగై ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారు. ఇప్పుడు అది మనం చూస్తున్నాం కదా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళు పోగై ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారో, ఇంకా
13వ అధ్యాయంలో ఏంటంటే యేసు ప్రభుని పాప పరిహారి అంటే పాపములను పరిహరించు ఊట, దేవుడు ఒక ఊటని మనకి ఇస్తారంట. యేసు ప్రభు మరణించినప్పుడు పొడిస్తే నీరు రక్తం వచ్చింది. పాపములను, మనందరి పాపాలని పరిహరించే ఊటగా యేసు ప్రభుని చెప్తున్నారు. 14వ అధ్యాయం ఏంటంటే ప్రభు తీర్పు దినం వచ్చినప్పుడు 4వ వచనం అండి, 14:4, పరలోకం నుంచి యేసు ప్రభు వస్తాడు. ఎక్కడికి వస్తాడంటే ఓలీవ కొండ మీదకి వస్తాడండి. అబ్బా, అది చూస్తే ఎంత బాగుంటుంది కదా. ఆయన పరలోకానికి కూడా ఓలీవ కొండ మీద నుంచే వెళ్ళాడు. ఓలీవ కొండ చాలా బాగుంటుందండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఓలీవ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్తారు. వాళ్ళని దీవిస్తూ, పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. చివరి మాట, మనము పరిశుద్ధాత్మ లేకపోతే సాతానికి సాక్షులుగా ఉంటాం, శరీరంలో జీవిస్తూ అవినీతి పనులు, అబద్ధాలు చేస్తూ. కానీ పరిశుద్ధాత్మ వస్తే మనం దేవుని ఆత్మ యేసు ప్రభులాగా సత్యం పలుకుతూ ఆత్మలో జీవిస్తూ వాక్యం ప్రకారం జీవిస్తాం. మీరు నాకు సాక్షులు. యేసు ప్రభుకి సాక్షులుగా ఉండడానికి మనల్ని ఎన్నుకున్నారండి దేవుడు, సైతానికి సాక్షులుగా ఉండడానికి కాదనమాట. యేసు ప్రభు ఒలీవ కొండ మీదకి వస్తారు. వచ్చినప్పుడు ఆయన పాదం మోపగానే కొండ రెండుగా చీలిపోతుందంట. తరువాత యేసు ప్రభు యుద్ధం చేస్తారనమాట. చేసి తన ప్రజల్ని, యెరూషలేములో ఉన్న తన బిడ్డల్ని కాపాడుకుంటాడంట. ఆ తర్వాత చూడండి, చివరి రోజులలో అందరూ కూడా, ఈ దుష్టులైన వాళ్ళు చనిపోతారా, ఇంకా మిగిలిన వాళ్ళు, అన్ని దేశాల్లో మిగిలిన నీతిమంతులు అందరూ కూడా సర్వలోకమునకు రాజు అయినటువంటి యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చి ఆరాధిస్తారంట. అప్పుడు మిగిలిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఉంటారంటండి. ప్రతి ఒక్కరి తల మీద హోలీ అంటూ గాడ్ అనే తలపాగా ఉంటుందంట. దేవాలయంలో ఇంకా వ్యాపారాలు ఉండవు. ప్రతి పాత్ర అంటే ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా ఉంటారనమాట. ఇప్పుడు క్రీస్తు యొక్క నామంలండి, ఇవి 11 నామాలు ఉంటాయన్నమాట. నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, చూసి రాసుకోవాలండి. ఈ నామములు యేసు ప్రభు యొక్క పరిచర్యని గురించి మనకి తెలుపుతాయన్నమాట. యేసు అంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. మత్తయి 1:21లో ప్రభు దూత అంటే పరిశుద్ధాత్మ కలలో యోసేపుకి, జోజప్ప గారికి బయలుపరుస్తాడు. కనుక యేసు ప్రభు దగ్గరికి మనము దేని కొరకు రావాలంటే పాప క్షమాపణ కొరకు రావాలండి. ఆయన రక్తంలో, ఆయన వాక్యంలో మనల్ని కడుక్కోవాలి. రెండవది, యేసు ప్రభు యొక్క పరిచర్య ఏంటంటే హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్, మనల్ని పరిశుద్ధ ఆత్మతో అభిషేకించడానికి యేసు ప్రభు వచ్చారు. ఆయన పరలోకానికి వెళ్ళి మనకి పరిశుద్ధ ఆత్మను పంపించారనమాట. ప్రతిరోజు మనకి పెంతెకోస్తండి. రోజు వాక్యాన్ని చదివి దాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మని పొందుతాం. నేను యేసు ప్రభు నామములు చదువుతా అండి, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోవాలి. జెకర్యా గ్రంథంలో క్రీస్తు నామములు: ప్రభు దూత, కొమ్మ, చిగురు, 7 కన్నులు గల రాయి, యాజకుడైన రాజు, నీతిగల రాజు, మూలరాయి, గుడారపు మేకు, యుద్ధపు విల్లు, 30 వెండి నాణములకు అమ్మబడిన కాపరి, పొడవబడినవాడు, పాప పరిహారపు ఊట, వధింపబడిన కాపరి, సర్వలోకమునకు రాజు. ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి. టైటిల్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ జెకర్యా, ద ఏంజిల్ ఆఫ్ ద లార్డ్. దానియేలు గ్రంథంలో కూడా ప్రభు దూత 3 నరులున్న అగ్నిగుండంలోనికి వెళ్ళి వాళ్ళని కాపాడారు అని యేసు ప్రభు అన్నమాట. ద బ్రాంచ్ జెకర్యా 6:12లో కూడా ఉంటుందండి, 3:8లో, 6:12లో. ద స్టోన్ విత్ 7 ఐస్, 2వ దినచర్యలు 16:9లో. ప్రభు కన్నులు భూమి అంతటా చూస్తూ ఉంటాయంట. 34:15లో నీతిమంతులను ఆయన ప్రత్యేకంగా కనిపెడుతూ ఉంటారంట. వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళని కాపాడడం అనమాట. దానియేలుని సింహాల బోన్లో వేస్తే
దూతను పంపించాడు, సింహాల నోళ్ళను మూయించాడు. అలాగే ప్రీస్లీ కింగ్ యేసు ప్రభు మరి యాజకుడైన రాజు. హెబ్రీ 7:17లో నీవు మెల్కీసెదకు యాజక క్రమంన సదా యాజకుడవై ఉంటావు అని. రైచియస్ కింగ్ ఇర్మియా కూడా చెప్తాడండి. నీతి గల రాజు యేసు ప్రభు పరిపాలనలో అంత నీతే ఉంటుందన్నమాట. ఇంకా కార్నర్ స్టోన్, 10 పెగ్, బ్యాటిల్ బో. కీర్తన 118:22లో ఇల్లు కట్టుటకు పనికిరాని రాయి మూలరాయి అయిపోయింది. యేసుక్రీస్తు మూలరాయిగా క్రీస్తు సంఘాన్ని కడతారండి. అపోస్తులు పునాది రాళ్ళుగా, పునీతులు మనందరం కూడా సజీవ రాళ్ళు. 1 పేతురు 2లో చెప్తారు. 3వ దేవాలయము మనతోనే దేవుడు కడతారు. ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ టెంపుల్. షెపర్డ్ సోల్డ్ ఫర్ 30 పీసెస్ ఆఫ్ సిల్వర్. మత్తయి 26:15లో ప్రధాన యాజకులు యూదా ఇస్కారియోతుకి 30 వెండి నాణాలు ఇస్తారు ఆయనని పట్టిస్తే. ద పియర్స్డ్ వన్ యోహాన్ 20:37లో ఆయనని పొడచిన వాని వంక వారు చూశారు అని. క్లెన్సింగ్ ఫౌంటైన్ యోహాన్ 19:34 అనమాట. యేసుప్రభుని పొడిస్తే నీళ్లు రక్తం వస్తాయి కదా, మనల్ని శుద్ధి చేసే ఒక ఊట, పాప పరిహారపు ఊట అండి యేసుప్రభు. ద షెపర్డ్ స్ట్రక్ వధింపబడిన కాపరి అండి యేసుప్రభు. ద కింగ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఆయన రాజుల రాజు, ప్రభువులకి ప్రభువుగా మనల్ని నిత్యము ఆయన పరిపాలిస్తాడు. ఇంకా ముగించే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతా అండి. 9 నుంచి 14 వరకు మీరు ఇవి కూడా చూసి రాసుకొనండి, ధ్యానించి పాటించండి. సెకర్యా గ్రంథం 2వ భాగంలో అంత్యకాల ప్రవచనములు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడను గుర్చిన ప్రవచనము. ఇజ్రాయేలునకు విజయం, గ్రేకీయులపై ఇజ్రాయేలునకు విజయము. క్రీస్తు శకం 70లో ఇజ్రాయెల్ దేశం చెదరగొట్టబడుట, కానీ మెస్సయ్య వారిని మరలా ప్రోగు చేయును. ఇజ్రాయేలు ప్రజలు వారి రాజును కాపరిని నిరాకరించుట, అబద్ధ కాపరుల చేత దారి తప్పుట. అంత్యదినములలో లోకంలోని జాతులన్నీ ఏకమై ఇజ్రాయిల్పై దాడి చేయును. ప్రకటన 20లో ఉంటుందండి, 7 నుంచి 10 వరకు. కానీ మెస్సయ్య పరలోకం నుండి ఓలివ కొండపైకి దిగివచ్చి తన ప్రజలను కాపాడును. ప్రభు యెరూషలేముపై యుద్ధం చేయు దేశంల మీదికి ఘోర వ్యాధులు కొని తెచ్చును. ఆదికాండం 12:3లో దేవుడు చెప్తారు అబ్రహాంతో, నేను దీవించు వారిని నేను దీవిస్తాను, నేను శపించు వారిని నేను శపిస్తాను. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు దీవిస్తారో వాళ్ళకి దీవెనలు, ఎవరు శపిస్తారో వాళ్ళకి శాపం. అంటే గాడ్స్ ప్రొటెక్షన్ ఫర్ ఇజ్రాయెల్ పీపుల్ అన్నమాట. అంత్యదినములలో మహానగరముల నుండి ప్రజలు దేవుని ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెదరు. అప్పుడు ప్రజలందరూ పరిశుద్ధంగా జీవిస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. సెకర్యా ప్రవక్త ద్వారా మొదటి రాకడ, రెండవ రాకడలో ఏం జరుగుతుందో మాకు బయలుపరిచారు ప్రభా. కనుక మీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. అంత్య దినాల్లో అందరూ కూడా మహానగరంల నుండి యెరూషలేమునకు వచ్చి ప్రభుని ఆరాధిస్తారు. అప్పుడు ప్రతి ఒక్క పాత్ర మీద ప్రభువునకు సమర్పితము హోలీ అంటూ గాడ్ అని రాయబడి ఉంటుంది. దేవాలయంలో ఇంకా వ్యాపారాలు జరగవు, కానీ ఆరాధన మాత్రమే జరుగుతుంది. యేసు ప్రభు రాజులకి రాజుగా, లోకమంతటికి రాజుగా పరిపాలిస్తాడు. నీతిమంతుడైన రాజు, శాంతికరుడైన రాజు, న్యాయాధిపతి అయిన రాజు. నాయన, మేము మీ రెండవ రాకడ కొరకు ఎదురు చూడడానికి మాకు కృపని దయచేయండి ప్రభా. అయ్యా, మీరు మేఘాల్లో వచ్చినప్పుడు మేము మేఘాల్లో మిమ్మల్ని కలుసుకోవాలి ప్రభా. అక్కడ మా వివాహం మీతో జరగాలి. గొర్రెపిల్ల విందులో పాల్గొను వారు ధన్యులు అంటున్నారు. అలా మధ్యాకాశంలో మీతో విందులో పాల్గొనే కృపని మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ప్రభా కుటుంబంగా కూర్చొని బైబిల్ చదువుకునేటట్లు
అందులో చెప్పినవన్నీ పాటించేటట్లుగా మీరు ఒకరికొకరు కీడు తలపెట్టకండి, దయా జాలి కలిగి ఉండండి, న్యాయాన్ని పాటించండి. అదే నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్తున్నారు. ఆ కృప మాకు దయచేయండి. మాలో అయ్యా ప్రేమని పెట్టండి, జాలి పెట్టండి, కరుణ పెట్టండి. మేము నీతిగా న్యాయంగా దేవుని బిడ్డలు, సత్యమైన బిడ్డలుగా జీవించే కృప మాకు దయచేయండి. సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చి ఉన్నానన్నారు యేసయ్య. మేము కూడా మీ బిడ్డలుగా సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సత్యమునకు సాక్ష్యం ఇచ్చిన యేసు ప్రభు బిడ్డలుగా మనం కూడా ఆ యేసు ప్రభుకి సాక్షులుగా నీతిగా ప్రేమ కరుణ కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.